హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 31 రివ్యూ అయితే ఇస్తున్నాను. నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. నిన్న గేమ్ అయితే కనుక రద్దు అయిపోయిందని చెప్పేసి. సో ఈ రోజు అయితే కనుక మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారు. సో ఈ గేమ్స్ స్టార్ట్ చేసే ముందు హౌస్ మేట్స్ అందరు డిస్కషన్ చేసుకుంటున్నారు. టీమ్స్ ఉన్నారు కదా, సో ఎలా ఆడాలి ఏంటి అని చెప్పేసానని. అండ్ ఆల్సో మన స్కోర్ బోర్డు ఎవరెవరు ఫస్ట్ సెకండ్ అండ్ 1 to 5 ఉన్నారు కదా, సో దీన్ని అందరూ కూర్చొని చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడైతే కనుక ఇమాన్యుయల్ చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు అందరినీ. సుమన్ శెట్టి గారిని మీరు 5th ప్లేస్లో ఉన్నారని చెప్పేసి మనకి ఒకటి 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 రెండు 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 అలా వస్తుంది కదా, అలా చాలా బాగా ఇమాన్యుయల్ అయితే అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. అండ్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఫస్ట్ గేమ్ ఏమేంటి అంటే వాళ్ళు అంటే మన ఎవరో ఒక టీంలో నుంచి ఇద్దరు ఉంటారు కదా, ఒకళ్ళు అయితే కనుక రూమ్లోకి వెళ్ళేసి వాళ్ళు ఒక ఆబ్జెక్ట్ని చూడాలన్నమాట, రెడ్ కవర్ మీద ఉన్నది. సో అది చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పిక్చర్ గీయాలి. తన ఆపోజిట్ టీం వాళ్ళు ఉన్నారు కదా, తన టీమ్మేట్ తను అక్కడికి వెళ్ళి ఈ బొమ్మ ఏదైతే గీసారో అది తీసుకొని రావాలన్నమాట. సో ఇలా తీసుకొని వచ్చే ప్రకారంలో ఫస్ట్ అయితే కనుక దివ్య అండ్ భరణి వీళ్ళిద్దరైతే విన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ మన సంజన అండ్ ఫ్లోరా విన్ అయ్యారు. అండ్ మిగతా మళ్ళీ ముగ్గురు ఉన్నారు. ఆ తర్వాత మన సుమన్ శెట్టి అండ్ శ్రీజ విన్ అయ్యారు అనమాట. లాస్ట్లో ఉంది ఇంకా డెమన్ పవన్, రీతు, సంజన, సారీ తనుజ అండ్ కళ్యాణ్ అనమాట. వీళ్ళల్లో రీతు అండ్ పవన్ అయితే కనుక ఇద్దరు గెలిచారు సేమ్. ఇక్కడ ఏంటంటే నాకు అందరిలో కూడా తనుజ చాలా బాగా గీసింది. చూసి వచ్చిన ఆబ్జెక్ట్ని చాలా బాగా గీసింది. కాకపోతే ఇక్కడ సంజన వీళ్ళందరూ ఏంటంటే చూసి కాపీ చేసేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొని రావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ అయితే నాకు తన కాన్సన్ట్రేషన్ ఇంకెక్కడో ఉంది, గేమ్ మీద అయితే లేదు అని అనిపించింది. ఎందుకంటే అంత క్లియర్గా గీసినప్పుడు కళ్యాణ్ వెళ్ళి కరెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకుని రావాలి, కానీ అది అసలు తీసుకొని రాలేదు. సో ఆ గేమ్లో వాళ్ళకి 0 points వచ్చినాయి అనమాట. కేవలం కళ్యాణ్ వల్లనే వాళ్ళకి 0 points వచ్చినాయి. అంత పర్ఫెక్ట్గా గీసినా కానీ గుర్తుపట్టలేదు అని చెప్పేసి అని. మిగతా టీమ్మేట్స్ అందరితో కంపేర్ చేసినా సరే ఆల్రెడీ అందరు మెన్షన్ చేశారు కూడా తనుజనే చాలా బాగా గీసింది, బాగా గేమ్ ఆడింది కూడా అని. బట్ దీనిలో వీళ్ళకి 0 points వచ్చినాయి. సో తనుజ కొంచెం అప్సెట్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ టాస్క్ అయితే కనుక మనకి శాండీ టాస్క్. అది కూడా ఏంటంటే బ్యాలెన్స్ చేసుకునేది అనమాట. కానీ ఇక్కడ ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్క శాండ్ ప్యాకెట్ అని చెప్పేసి వాళ్ళు బ్యాలెన్స్ మీద పెడతారు, బట్ హ్యాండ్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలన్నమాట. సో ఇలా గేమ్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ అయితే కనుక మన సుమన్ శెట్టి అండ్ శ్రీజ అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ హ్యాండ్స్ అనేవి బెండ్ అయినాయి అని చెప్పేసి అని. ఆ నెక్స్ట్ దివ్య అండ్ భరణి గారు వెళ్ళిపోయారు, భరణి గారు హ్యాండ్ బెండ్ అయింది. నెక్స్ట్ సంజన అండ్ ఫ్లోరా, బట్ చాలా బాగా ఆడారు అనమాట సంజన అండ్ ఫ్లోరా. వాళ్ళిద్దరు గర్ల్స్ అయినా సరే అంత పర్ఫెక్ట్గా ఏది బాయ్స్కి మంచి పోటీ అయితే ఇచ్చారు. నాకు అక్కడ బాగా నచ్చింది వాళ్ళిద్దరు గేమింగ్. అండ్ నెక్స్ట్ లాస్ట్కి మిగిలింది అయితే ఇంకా రీతు, డెమోన్ అండ్ కళ్యాణ్ అండ్ తనుజ. వీళ్ళిద్దరిలో నేనైతే అనుకున్నాను తనుజ కళ్యాణ్ పట్టుకుంటారు లాస్ట్ వరకు అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ కూడా కళ్యాణ్ వల్లనే మళ్ళీ పోయిందన్నమాట. ఎందుకంటే తనుజ అప్పటి వరకు అంత క్లియర్గా పట్టుకుంది, కళ్యాణ్ వెనక్కి వెళ్తావా అని చెప్పి తను చిన్నగా వెళ్తున్నా సరే కళ్యాణ్ ఒక్కసారిగా అదేమి చూడుకోకుండా ఇంకెక్కడో ఫోకస్ పెట్టేసుకున్నాడు. గేమ్ మీద అయితే కాన్సన్ట్రేషన్ లేదు. ఈ విషయంలో అయితే నాకు అదే అనిపించింది. సో ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ప్లేస్ వచ్చేది, సెకండ్ ప్లేస్ వచ్చింది అనమాట. మేబీ ఫస్ట్ ప్లేస్ వచ్చి ఉంటే ఇంకొంచెం స్కోర్ ఉండేది, నెక్స్ట్ 2 daysకి కొంచెం బాగుండేది గేమ్ అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా వీళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చింది. సో ఈ రోజు అయితే కనుక లాస్ట్ 2 పొజిషన్స్లో శ్రీజ అండ్ సుమన్, తనుజ అండ్ కళ్యాణ్ వచ్చారు. వీళ్ళ 4 మెంబర్స్లో ఎవరైతే వర్స్ట్ ప్లేయర్ ఉన్నారో టీంకి అని మిగతా టీం మెంబర్స్ అందరూ వచ్చి చెప్పాలన్నమాట. సో అందరు మెన్షన్ చేసింది ఏంటంటే శ్రీజ అండ్ సుమన్ శెట్టిలో సుమన్ గారు కొంచెం తక్కువ చేశారని చెప్పేసి ఒక ఇద్దరు చెప్పారు, ఇంకొక ఇద్దరు అయితే కనుక శ్రీజ అని చెప్పారు. ఇక్కడ ఇద్దరిలో ఒకళ్ళు ఎవరు అంటే దివ్య బాగా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని శ్రీజ మీద బాగా పాయింట్అవుట్ చేసింది అనమాట. శ్రీజ తన ప్రకారం తను బాగానే ఆడింది, తను 100% కూడా ఇచ్చింది. అండ్ తను ముక్కు సీటుగా మాట్లాడిద్ది అనమాట. వెనకొకటి ముందోటి అలా ఎప్పుడు మాట్లాడలేదు. నాకైతే అదే అనిపించింది శ్రీజ గురించి. గేమ్ బాగా ఆడింది, మాటలు కరెక్ట్గా మాట్లాడింది. అండ్ దివ్యకి ఫస్ట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా శ్రీజ మీద కొంచెం పర్సనల్ గ్రడ్జ్ ఉండేసరికి కొంచెం ప్రతిదానికి శ్రీజని పాయింట్అవుట్ చేసింది అనమాట దివ్య. నాకైతే దివ్య గేమింగ్ కానీ తన బిహేవియర్ కానీ నాకైతే నచ్చలేదు శ్రీజ విషయంలో. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ని మిగతా టీమ్మేట్స్ అందరూ కూడా కళ్యాణ్నే పాయింట్అవుట్ చేశారు. ఎందుకంటే కళ్యాణ్ సరిగా ఆడలేదు, ఫోకస్ చేయలేదు. కానీ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం, కళ్యాణ్ బాగా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఏమీ లేదు.
ఫ్లోటింగ్ ఎక్కువ గేమ్ తక్కువ అన్న టైప్లో అనిపించింది అనమాట. ఎందుకంటే ఈ మాట ఎందుకు అన్నానంటే వీళ్ళిద్దరూ గేమ్కి ముందు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ తనుజని అడుగుతున్నాడు అనమాట. ఒకవేళ నాలాంటి వాళ్ళు ఓకేనా అన్న టైప్లో అడుగుతున్నాడు. ఎందుకు అవన్నీ? సో తనుజ ఏంటంటే చిన్నపిల్లలానే మాట్లాడుతుంది, తనకు అలాంటి క్యారెక్టరిజం వద్దు అని. సో ఈ రోజు మొత్తంలో కూడా నాకైతే హౌస్ మొత్తంలో లీస్ట్ ఆడింది ఎవరు, అంత కాన్సన్ట్రేట్ చెయ్యలేంది ఎవరు అని అంటే కనుక కళ్యాణ్ అనమాట. సో ఇంకా 2 days గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ 4 members లో ఎవరు 2 వీక్ ప్లేయర్స్ అని చెప్పేసి అన్నారు కదా, శ్రీజ అండ్ కళ్యాణ్. అండ్ బిగ్ బాస్ చెప్పారనమాట నెక్స్ట్ గేమ్స్ అయినా సరే జాగ్రత్తగా చూసి ఆడండి అని చెప్పేసి. సో చూద్దాం ఎవరి గేమ్స్ ఎవరెవరి బోర్డ్స్ స్కోర్స్ అనేవి చేంజ్ అవుతాయని. సో రేపు గేమ్ గురించి మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.